మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించవచ్చు అని ఎప్పుడైనా విన్నారా? చాలా మంది ఒక లింక్ షేర్ చేసి వేలల్లో సంపాదించాలని చెప్తుంటారు. ఇది నిజమే, కానీ ఎలా పని చేస్తుందో తెలియక చాలా మంది మోసపోతుంటారు, లేకపోతే రూపాయి కూడా సంపాదించలేరు. ఈ వీడియోలో అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే ఏమి, ఎలా పని చేస్తుంది, జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చా, బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏమి, దానిని ఎలా అవాయిడ్ చేయాలనేది సింపుల్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే అఫిలియేటింగ్ మార్కెటింగ్ మీద ఒక బ్రీఫ్ ఐడియా అయితే మీకు వస్తుంది. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే ఏమి? ఇప్పుడు అతను ఇయర్ ఫోన్స్ కొనాలనుకుంటున్నారు. మీరేం చేస్తారు? ఏదన్నా ఒక కంపెనీ నుండి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదో దాంట్లో నుంచి ఆ ప్రోడక్ట్ లింక్ని అతనికి షేర్ చేస్తారు. అప్పుడు మీ ఫ్రెండ్కి మీ లింక్ త్రూ కొన్నారంటే మీకు ఒక చిన్న కమిషన్ అనేది కంపెనీ ఇస్తుంది. అంటే మీరు ప్రోడక్ట్ని తయారు చేయలేదు, దాని స్టాక్ మెయింటైన్ చేయలేదు, డెలివరీ చేయలేదు, కానీ మీ లింక్ ద్వారా సేల్ జరిగింది కాబట్టి మీకు చిన్న కమిషన్ వస్తుంది. ఇది అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే. ఈ అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుంది అంటే, మార్కెటింగ్ అనేది 4 స్టేజెస్లో వర్క్ అవుతుంది. ఫస్ట్ మీరు వచ్చేసి ఏదో ఒక ప్లాట్ఫామ్లో జాయిన్ అవుతారు. మీకంటూ ఒక యూనిక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ని మీరు ఆడియన్స్కి షేర్ చేసి, ఎవరైనా ఆడియన్స్ మీ లింక్ త్రూ సేల్స్కి జరిపినప్పుడు మీరైతే ఏం చేసుకోవచ్చు. అఫిలియేటింగ్ మార్కెటింగ్లో ఎలా జాయిన్ కావాలి? బిగినర్స్కి కొన్ని సింపుల్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అమెజాన్ అసోసియేట్స్, ఇది చాలా ఫేమస్. తర్వాత ఎర్న్కరో, ఇంపాక్ట్, డిజిస్టోర్ 24 ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. దీంట్లో జాయిన్ కావాలి. నచ్చిన ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరైతే స్టార్ట్ చేయొచ్చు. అఫిలియేటింగ్ లింక్ని ఎక్కడ షేర్ చేయాలి? చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే, మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయి ఉంటారు, ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏదో ఒక ప్రోడక్ట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు. దాని లింక్ని వాట్సాప్ గ్రూప్లలోని ఇట్లా బల్క్గా షేర్ చేసినారనుకో మీకు స్పామ్ కింద డిటెక్ట్ చేస్తారు. అలా బల్క్గా యాక్టివిటీ చేసే బదులు మీరు యూట్యూబ్లో ఒక వీడియో రివ్యూ క్రియేట్ చేయండి, తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయండి, తర్వాత ఫేస్బుక్లో పోస్ట్ క్రియేట్ చేయండి, పింట్రెస్ట్లో పిన్స్ చేయండి. ఒకవేళ బ్లాగింగ్ ఉంటే ఆ ప్రోడక్ట్ గురించి ఒక రివ్యూ క్రియేట్ చేయండి. ఇలా మీరు ఆర్గానిక్ వేలో సేల్స్ని జనరేట్ చేయగలిగినారనుకో మీకు ఎక్కువ కమిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా హెవీగా ఉంటాయి. ముందు వాల్యూ ఇవ్వండి, తర్వాత ఎర్న్ చేయండి. ఎంత సంపాదించవచ్చు? చాలా మందికి ఇదే డౌట్ అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినా కానీ ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అనేది ఉంటుంది. నెలకి 500 నుంచి 50,000 అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం మీ కంటెంట్ మీద, మీ ఆడియన్స్ మీ మీద పెట్టుకున్న ట్రస్ట్ మీద, మీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. మీరు చేసిన రీల్, పోస్ట్, వీడియో లేకపోతే బ్లాగు ఏది వైరల్ అయినా కానీ మీకు లైఫ్ లాంగ్ కమిషన్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏమి? నెంబర్ 1 వచ్చేసి మీరు ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ నుంచి ర్యాండమ్ లింక్స్ని, హండ్రెడ్స్ ఆఫ్ లింక్స్ని జనరేట్ చేయడము. బట్ మీరు వాడని ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేయండి. ఇది కొనండి అని చెప్పుకోకుండా మీరు ఒక ప్రోడక్ట్ గురించి హానెస్ట్ రివ్యూ ఇచ్చి దాన్ని మీరు యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మీరు కొనండి అని చెప్పకపోయినా కానీ వాళ్ళే కొంటారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చేటప్పుడు దాని గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా చెప్పినారంటే ఆడియన్స్ దగ్గర నుంచి మీకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ ఉంటే సేల్స్ కూడా వస్తాయి. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే ఓవర్ నైట్లో రీచ్ అవ్వడం కాదు. ఈరోజు లింక్ షేర్ చేస్తే రేపే మీరు మిలియనియర్స్ అయితే కారు. ఇది లాంగ్ టర్మ్ స్కిల్. కన్సిస్టెన్సీగా ఓ మంచి కంటెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకే ఫేక్ స్క్రీన్ షాట్స్, ఫేక్ ప్రమోషన్ చేయకుండా జెన్యూన్గా ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఓన్ రీసెర్చ్ చేసి అఫిలియేటింగ్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావచ్చు. ఇప్పటికే మీకు అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే ఏమో అర్థమై ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అఫిలియేటింగ్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో ఎలా జాయిన్ కావాలి, మనకంటూ యూనిక్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ వీడియో అయితే చేస్తాను.